నాకు 5 సంవత్సరాల క్రితం ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. నా పెళ్లి రోజు కూడా నేను దిగులుగా ఉన్నాను. ఎందుకంటే నేను విన్నాను నా భార్య నలుపు రంగు అని. నాకు అందమైన అమ్మాయి అంటే ఇష్టం. నాకు తెలుపు రంగు అంటే ఇష్టం. నేను మా అమ్మని అడిగాను, నాకు నల్లటి అమ్మాయితో ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని. అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు పెళ్లి చేసుకొని తిరిగి వెళ్ళిపోతావు. ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? నేను కేవలం కోడల్ని, ఇంట్లో పని చేయడానికి మాత్రమే పెళ్లి చేస్తున్నాను. ఇప్పుడు పని మనుషులు కూడా చాలా డబ్బులు అడుగుతున్నారు. కోడలు వస్తే నేను తనతో అంట్లు తోమి బట్టలు ఉతికించవచ్చు. నాకు సేవ చేస్తుంది. అందుకే నేను నీకు పెళ్లి చేస్తున్నాను అని చెప్పింది. అయినా తను బాగా చదువుకుంది. తను ఈ పనులన్నీ చేస్తుందా అని నేను మా అమ్మని అడిగాను. దాని గురించి నువ్వు ఆలోచించకు, అది నేను చూసుకుంటాను. నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ మాటలు నాకు బాగా అనిపించాయి. అయినా ఆ అమ్మాయి నా పెళ్ళికి ఒప్పుకుంది. నాకు ఆ విషయం సంతోషంగా ఉంది. నా పెళ్ళి మొదటి రోజునే నేను నా భార్య ముఖం చూశాను. తను నలుపు రంగులో బక్కగా ఉంది. నాకు చాలా అసహ్యం వేసి నేను తనతో మాట్లాడలేదు. నేను నిద్రపోయాను. తెల్లారి నేను లేచిన తర్వాత అమెరికా వెళ్ళిపోవాలి. నేను అక్కడే జాబ్ చేస్తున్నాను. తర్వాత రోజు నేను అమెరికా వెళ్ళిపోయాను. తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను 2 సంవత్సరాల నుండి పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాను. కానీ నాకు ఏమీ దొరకలేదు, కుదరలేదు. ఎందుకంటే నేను కూడా నలుపు రంగులో ఉంటాను. మగవారికి వాళ్ళ నలుపు రంగు అయినా వాళ్ళకి తెల్లగా ఉండే అమ్మాయే కావాలి. కొన్ని సంబంధాలు కుదిరినా వారి చివర్లో క్యాన్సిల్ అయిపోయేవి. కొంతమంది అయితే నా జీవితం అంతా నాకు కాబోయే భార్యకు ఇవ్వాలని నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఇండియా వెళ్ళకూడదని షరతులు పెట్టేవాళ్ళని. అక్కడే నేను నిరాశపడేవాడిని. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కడినే అబ్బాయిని. తరువాత నేను మా అమ్మకి ఫోన్ చేస్తే తను చెప్పేది నా మాటలకి తను విసిగిపోయిందని. ఆ తర్వాత నేను ఫోన్ చేయడం కూడా మానేశాను. అలాగే 3 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు నేను ఆఫీస్ నుండి తిరిగి వస్తుంటే నాకు ఒక అమ్మాయి రోడ్డు మీద కనబడింది. తన చేతిలో ఉన్న బుక్ చూసి తను ఇండియన్ అని నాకు అర్థమయ్యింది. తనకు ఏదో సాయం కావలసినట్టు నాకు అనిపించింది. నేను తన దగ్గరికి వెళ్ళి అడిగాను, మీకు ఏదైనా సాయం కావాలా అని. తను కొంచెం సేపు ఆలోచించి నాకు చెప్పింది, నేను మా బంధువుల ఇంటిలో ఉంటాను. ఈ మధ్యే ఇక్కడికి వచ్చాను. నాకు కొన్నిసార్లు అవసరం ఉండి బయటకు వచ్చాను. వెళ్ళి చూసేసరికి వారి ఇంటికి తాళం వేసి ఉందని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అని తను చెప్పింది. రాత్రి బాగా అయ్యింది. అందుకని తనని నాతో నా ఇంటికి వెళ్దాం రమ్మని చెప్పాను. తను నా వైపు ఆశ్చర్యంగా చూసింది. తను నన్ను అడిగింది, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని. నేను చెప్పాను, నేను ఒక్కడిని ఒక గదిలో అద్దెకు ఉంటాను. నాకు ఇల్లు లేదని చెప్పాను. తను అంది, నువ్వు నన్ను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే నీతో వస్తాను అని అంది. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళి అంటే చిన్నపిల్లల ఆట కాదు అని అనుకున్నా. కానీ తను చాలా అందంగా ఉంది. ముఖానికి మాస్క్ పెట్టుకొని తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అలాంటి అమ్మాయి కోసమే కదా నేను ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంది అని నేను సరే అన్నాను. మేమిద్దరం అప్పుడే వెళ్ళి కోర్టులో మ్యారేజ్ చేసుకున్నాం. నేను తనని నా రూమ్కి తీసుకొచ్చాను. ఆ రోజు నుండి నేను వంట చేయలేదు. నేను వెంటనే వంట చేశాను. ఆ తరువాత రోజు నేను లేచేసరికి తను నా కోసం టిఫిన్ రెడీ చేసింది. అంతవరకు తను తన మాస్క్ తీయలేదు. నేను తనని మాస్క్ తీయమని చెప్పాను. తను నేను చెప్పినట్లే మాస్క్ తీసింది. తను నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉంది. అలా రోజు నేను
ఆఫీస్ నుండి వచ్చేసరికి తను నా కోసం వంట చేసేది. నేను కోరుకున్నట్లే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు నేను ఆఫీసు నుండి వచ్చి చూస్తే తను ఇంట్లో లేదు. బయటకు ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాను. చాలా టైం అయినా తను తిరిగి రాలేదు. ఇంట్లో ఒక లెటర్ కనిపించింది. అందులో తను రాసింది తను బంధువులు తిరిగి వచ్చారు అని, తను వారి దగ్గరికి వెళ్తుందని రాసి ఉంది. అది చదివి నేను ఆశ్చర్యపోయాను. నాకు ఏం అర్థం కాలేదు. నేను తన కోసం చాలా వెతికాను. తను నాకు రోడ్డు మీద కనిపించింది. నేను తనని ఎక్కడని వెతకాలి? నేను పిచ్చివాడిలా తన కోసం 8 నెలలు వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను మెంటల్ పేషెంట్లా మారిపోతానేమో అనిపించింది. తను నాతో ఉన్న కొంచెం సమయంలోనే నాకు తనపై చాలా ప్రేమ ఏర్పడింది. ఇప్పుడు నేను తను లేకుండా బ్రతకడం కష్టంగా అనిపించింది. ఇక నేను అక్కడ ఉండలేక ఇండియా వచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. ఒకరోజు నేను బయలుదేరి ఇండియా వచ్చేసాను. నేను ఇంటికి రాగానే మా అమ్మ నాతో చెప్పింది, నీ భార్య ఉన్నన్ని రోజులు ఉండి నేను నీకు ఇక్కడ ఉండి సేవ చేయాలా? నేను ఏమైనా నీకు ఫ్రీగా పనిచేసే పని మనిషినా అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను తనని తీసుకురావడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య నన్ను అవమానించాడు. నేను నా కూతుళ్ళు ఈ పనులు చేయలేకపోతున్నామని చెప్పింది. మా అమ్మ మాటలు విని నాకు నా భార్య మీద చాలా కోపం వచ్చింది. తనకి ఎంత పొగరు, పాపం అని నల్లగా ఉన్నా తనని పెళ్లి చేసుకుంటే మా అమ్మని అన్ని మాటలు అంటుందా అని నేను తనని తీసుకురావడానికి తన పుట్టింటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ అన్నయ్య తనని కలవనివ్వలేదు. నేను చాలా గొడవ చేశాను, పెద్దగా అరిచాను. అప్పుడు చుట్టుపక్కల వారు కూడా వచ్చి చెప్పారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య తనని నాతో పంపించాడు. అప్పుడు కూడా నేను నా భార్య వైపు చూడలేదు. నేను తనని ఇంటికి తీసుకువచ్చాను. మా అమ్మ తనను చూసి ఒక్కసారిగా అరిచింది. తను ఎందుకు అలా అరిచిందని నేను తన వైపు చూశాను. తన పొట్ట ఒక డెలివరీకి వచ్చిన మహిళలా ఉంది. అది చూసి నేను షాక్ అయ్యాను. మా అమ్మ అంది, ఇది ఏంటి? నా కొడుకు 5 సంవత్సరాల నుండి ఇక్కడ లేడు. నువ్వు ఎవరో బిడ్డని మా మీద వెయ్యాలనుకుంటున్నావా, పాపిష్టిదానా అని అంది. అప్పుడు నేను కూడా తనని పెద్దగా అరిచి తనను తిట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేశాను. అప్పుడు తను నా కాళ్ళపై పడి, ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఇది మీ బిడ్డే. నాకు కొన్ని రోజుల్లోనే డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ తరువాత కావాలంటే DNA టెస్ట్ చేయండి అని తను అంది. అసలు DNA టెస్ట్ ఎందుకు? నేను ఇక్కడ లేను కదా. తన కడుపులో నా బిడ్డ ఎలా ఉంటాడు అని నేను అన్నాను. మా అమ్మ నాకే సపోర్ట్ చేసింది. తర్వాత మా అమ్మ అంది, ముందు తనని లోపలికి రాని, అందరూ వింటే మన పరువు పోతుంది. అయినా ఇంకా ఎన్ని రోజులు కదా తన కడుపులో ఉంది, ఎలాగో నీ బిడ్డ కాదు అని మా అమ్మ అనేసరికి నేను తనని లోపలికి రానిచ్చాను. తరువాత నేను తన డెలివరీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రానే వచ్చింది. తనకు ఒక అబ్బాయి పుట్టాడు. నేను DNA టెస్ట్ చేపిస్తే దానిలో రిపోర్ట్ తను నా బిడ్డే అని వచ్చింది. నేను డాక్టర్ని అడిగాను, ఇది ఎలా కుదురుతుంది? మీరు సరిగా రిపోర్ట్ రాయలేదు అని అడిగాను. అప్పుడు డాక్టర్ చెప్పారు, నేను సిటీలోనే బెస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేసి వచ్చిన రిపోర్ట్, కావాలంటే మీరు మరలా టెస్ట్ చేయించుకోండి అని డాక్టర్ చెప్పారు. నేను తన బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చాను. తర్వాత నేను వేరువేరు చోట 4 సార్లు టెస్ట్ చేయించాను. అయినా అదే రిపోర్టు వచ్చింది. నేను నా భార్యతో, నువ్వు నీ అన్నయ్య దగ్గర వెళ్ళిపో, ఈ బిడ్డ నాది కాదు అని చెప్పాను. కానీ తను చెప్పింది, నేను చెప్పేది ఒక్కసారి వినండి, కూర్చొని వినండి, తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం అని అంది. నేను సరే అన్నాను. నాతో మా అమ్మ కూడా ఉంది. తన పార్టీ వినిపించడం మొదలుపెట్టింది. తన తల్లి లేకుండా పెరిగిందని,
తన రంగు చిన్నప్పటి నుండి అలా లేదని వాళ్ళు వదిన తనకి తిండి పెట్టకుండా పని చేయించుకునేది, తనని సరిగా చూసుకునేది కాదు. తనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని, తన అన్నయ్య తనని చూసుకోవడానికి తన వదిన పెట్టే తిండి తన ఆకలికి చచ్చిపోయి తను అలా బక్కగా మారిందని, నా పెళ్ళి తర్వాత అయినా నాకు మంచి రోజులు వస్తాయని అనుకున్నాను. కానీ మీరు మన పెళ్ళి మొదటి రోజే నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు. తరువాత మీరు అమెరికా వెళ్ళిపోయారు. ఆ తరువాత మీ అమ్మమ్మ వదినలాగానే ఇంట్లో పనులన్నీ చేయించుకునేది. ఒక పని మనిషిలా చూసేది. మా అన్నయ్య నన్ను చూడటానికి వచ్చి నన్ను ఇలా పని మనిషిలాగా చూసి మీ అమ్మగారిని అడిగినప్పుడు ఆవిడ మా అన్నయ్యని అవమానించి పంపింది. మా అన్నయ్య ఇవన్నీ చూసి మీకు విడాకులు ఇవ్వమని, నాకు ఇంకొక చోట మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మా వదిన నాకు ఇంకో పెళ్ళి జరగనివ్వదు. ఒక ముసలివాడి వ్యక్తిని నన్ను అంటగట్టేస్తేది. అందుకే నేను విడాకులు ఇవ్వనని చెప్పాను. తరువాత మా అమ్మ ఫ్రెండ్ అయిన మా ఆంటీ అమెరికా నుంచి వచ్చింది. మా ఇంట్లో నన్ను చూసి నన్ను అదే అమ్మాయివా ఎవరైతే నేను 15 సంవత్సరాల క్రితం చూశానో అని అంది ఆవిడ. నన్ను అమెరికా తీసుకెళ్తాను నీ భర్త దగ్గరికి అని అంది. కానీ నేను అన్నాను, ఆయనకి నన్ను చూడటం కూడా ఇష్టం లేదు అని చెప్పాను. అవి అన్నీ నేను చూసుకుంటాను అని ఆమె చెప్పింది. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక డైరీ ఉంది. దానిలో మీ అడ్రస్ రాసి ఉంది. అలా మీ ఫ్రెండు అడ్రస్ నాకు తెలిసింది. ఆంటీ నన్ను అమెరికా తీసుకెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి నన్ను అమెరికా తీసుకెళ్తున్నారు. అక్కడ నా రంగు తెల్లగా మారడానికి ఇంజెక్షన్ని ఇప్పించారు. నాకు మంచిగా డైట్ చేసి నా బరువు కూడా తగ్గించారు. మీరు ఉండే చోటు తెలుసుకొని ఆంటీ నన్ను అక్కడ ఉండమని, మీ ధ్యాస నాపై పడద్దని చెప్పారు. నేను అలానే చేశాను. మీరు నా దగ్గరికి వచ్చారు. నా రంగు నా బరువు మారడం వల్ల మీరు నన్ను గుర్తుపట్టలేదు. అలా మీతో నేను కొన్ని రోజులు ఉన్నాక నా రంగు మరలా మారడం మొదలైంది. నేను తిరిగి అక్కడి నుండి వచ్చేసాను. తరువాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. మీరు ఇదంతా విని నా కాళ్ళ కింద నేల జారిపోయింది. నేను వెతికే మీరానా, నా భార్యేనా? నాకు నమ్మబుద్ధి కాలేదు. నేను తన కళ్ళ వైపు చూస్తూ, అవే నల్లటి పెద్ద పెద్ద కళ్ళు, కేవలం రంగు మాత్రమే తేడా. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ బిడ్డ నా బిడ్డేనా అని నాకు నమ్మకం కుదిరింది. మా అమ్మ అంటుంది ఇదంతా అబద్ధం చెప్తుంది, ఇది నీ బిడ్డ కాదు అని. తనని ఏవేవి చెప్తుంది, ఇది నీ బిడ్డ కాదు అని తనని ఏవేవి అంటుంది. నేను మా అమ్మని ఆపమని చెప్పాను. నేను అమెరికాలో పెళ్లి చేసుకున్నాను, తను ఎవరో కాదు మీరానే అని ఆమెకి చెప్పాను. ఇప్పుడు నా భార్యను నాతో ఉంచుకోవలసి వచ్చింది. నేను తన వైపు చూడటం కూడా ఇష్టం ఉండేది కాదు. నా బిడ్డ వైపు కూడా చూసేవాడిని కాదు. నేను అమెరికాలో పెళ్లి చేసుకున్న మీరానే నా భార్యలో చూడలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత నా భార్య, మీకు నేనంటే ఇష్టమేనా? ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎందుకు? మీ బిడ్డని మీ దగ్గరే ఉంచుకోండి అని తను వెళ్ళిపోయింది. నాకు ఏమీ అనిపించలేదు. తను వెళ్ళిన తర్వాత రోజంతా తన బిడ్డ ఏడుస్తూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నా చెల్లెళ్ళు, మా అమ్మ ఎవరూ పట్టించుకోలేదు. నేను పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు తను బాగా ఏడుస్తున్నాడు. నాకు నిద్ర పట్టలేదు. ఏదోలా అనిపించింది. నేను ఉండలేక వెళ్ళి చూస్తే తను ఆకలికి బాగా ఏడుస్తున్నాడు. నేను నా బిడ్డకు తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. తన తల్లి సమయానికి లేదని, బాబు ఆకలికి ఏడుస్తున్నాడని నేను డాక్టర్కి చెప్పాను. డాక్టర్ నాకు పాల పౌడర్ రాసి ఇచ్చారు. నేను ఇంటికి రాగానే పాలు కలిపి తాగించాను. అప్పుడు బాబు ఏడుపు ఆపి పాలు
పాలు తాగి పడుకోబెట్టుకున్నాను. మధ్యలో తను లేస్తూ ఉన్నాడు. తనకి పాలు పట్టిస్తూ ఉన్నా. తెల్లారేసరికి లేస్తూ ఉన్నాడు. పాలు పట్టిస్తున్నాను. లేచేసరికి నాకు ఏదో తెలియని అనుభూతి. నా కోసం ఎవరో ఉన్నారు. నేను బతకడానికి నాకు తోడు. అది ఎవరో కాదు, నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ. తరువాత నేను నా బిడ్డతోనే గడిపాను. తను లేకుండా నేను ఉండలేను అనేంత ప్రేమ నా బిడ్డపై ఏర్పడింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను కేవలం డబ్బులు సంపాదించే మిషన్ని అని. నా బిడ్డకి ఇప్పుడు తల్లి అవసరం ఉందని. ఇప్పుడు అందుకనే నేను నా భార్యని తీసుకురావడానికి వెళితే తను రాలేదు. తరువాత నేను నా బిడ్డను తీసుకొని వెళ్ళాను. నేను తనని అడిగాను, నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నాతో రమ్మని చెప్పాను. అప్పుడు తను తన బిడ్డ కోసమైనా నాతో రమ్మని చెప్పగానే తను బిడ్డని చూసి తనని తీసుకొని తన గుండెలకు అద్దుకొని తన ప్రేమ చూపించింది. నాతో రావడానికి సిద్ధపడింది. తను నాతో ఇంటికి వచ్చింది. నాకు నా ఫ్యామిలీ పూర్తయింది అని అనిపించింది. మేమిప్పుడు బాబు గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా వేరే విషయాలు ఏమీ మాట్లాడేవాళ్ళం కాదు. నేను ఒకరోజు తనని నన్ను క్షమించమని అడిగాను. నేను నీ క్షమాపణకి కూడా హక్కుదారుని కాదు. నేను నిన్ను అలా చేసి ఉండకూడదు. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఏ మీరా అయితే అమెరికాలో ఇష్టపడ్డానో అదే ప్రేమ నాకు ఇప్పుడు నీపై ఉంది. మా అమ్మ చెప్పిన మాటలు విని నేను నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు మీరా. నేను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను అని చెప్పాడు. తను కళ్ళలో నీరు వచ్చాయి. తను వెంటనే నన్ను క్షమించండి. నేను తనతో చెప్పాను, మనం వేరే ఇంట్లో ఉందాం అని అంటే, కానీ తను దానికి ఒప్పుకోలేదు. తను చెప్పింది, లేదు, నాకు వేరే ఉండాలని లేదు. నాకు కేవలం మీ ప్రేమ ముఖ్యం. తల్లిదండ్రుల నుండి వారి బిడ్డను వేరు చేయడం నాకు ఇష్టం లేదు అని తను అంది. తన మాటలు బయట తలుపు వెనక నిలబడి మా అమ్మ వింటూనే ఉంది. విని లోపలికి వచ్చింది. మా అమ్మ నా భార్యని క్షమాపణ అడిగింది. నన్ను క్షమించమ్మా. నిన్ను నేను చాలా కష్టపెట్టాను, చాలా మాటలు అన్నాను. కానీ నువ్వు ఈ ఇంటిని వదిలి వేరుగా ఉండడానికి సిద్ధంగా లేవు. నువ్వు కావాలంటే చాలా చెయ్యొచ్చు. అలా చేయలేదు. ఈ రోజు నుండి నువ్వు నాకు కోడలు కాదు, కూతురు అని మా అమ్మ మీరాని తన గుండెలకు హత్తుకుంది. ఏ మీరా అయితే నల్లగా ఉందని నేను తనకి అన్యాయం చేశానో అదే మీరా ఇప్పుడు నా కుటుంబాన్ని ఒక్కటి చేసింది. రంగు అనేది కేవలం కొన్ని రోజులు ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ మాసిపోతుంది. మనిషి రంగు కాదు, గుణం ముఖ్యం. నేను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాను, నాకు ఇంత మంచి భార్యనిచ్చినందుకు. అలాగే నేను చేసిన పనులకు క్షమాపణ అడిగాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేమందరం ఎంతో సంతోషంగా ఉంటున్నాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.